తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుంట పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 20 నుంచి చదువుతున్నా, 27 నుంచి కొనేసినారు. ఏ సకిని విరచునగా ప్రతి గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారమును కనికరించమని కేకలు వేసి ఆయన ఇంటి ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఇంటికి వచ్చింది. యేసు నేను ఇది చేయగలరు, మీరు నమ్ముతున్నారా అని అన్నట్టుగా వారు నమ్ముతున్నాము ప్రభు అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు బట్టి మీ నమ్మిచు మీ కన్నులు కాక అని చెప్పినంతలో వారి కన్ను తెరవడు. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకోవాలని వారి ఖండితంగా ఆజ్ఞాపించారు. ఆయన వారు వెళ్ళి ఆ దేశమంతని ఆయన కీర్తి ప్రచురం చేశారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని కూడా దీవించిన ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకరంగా మీ దివ్యగ్రంథం ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నారు. మాకొక్కరు మనం నేత్రం వెలిగించు ప్రభు ద్వారా వేడుకొనిచున్నాం. ఆమె ఇది వెంటనే అన్నదా ఇక్కడ ఇద్దరు కృష్ణోగులు ఆ ఇద్దరు గుడ్డివారి ప్రభుని వెంబడిస్తున్నారు. నాయన కుమార కరుణించమంటున్నాను, మా కన్ను కావాలని అదే పడుతుంది. ఆ ప్రభు అన్నారు, మీరు నమ్ముతున్నారా అన్నారు. పిచ్చరా నమ్ముతున్నాం ప్రభు అన్న చూడండి గుడ్డివారి విశ్వాసం నమ్ముతున్నామని. మీరు నమ్ముతాం మీ కరుణ కాక, మీరు నమ్మినట్టుగా మీ కరుణ కాక. కన్ను ముట్టంటే కన్ను వచ్చేసాను. పిచ్చరా ఇది ప్రభు యొక్క శక్తి. నమ్మినట్టయితే అద్భుతాలు చూడదు. అదే ప్రభు నమ్ముతున్నామని. ఆ ప్రేమ అన్నారా ఈ గుడ్డిత్తర వారిని మరి కాలబ్ద కాలంలోకి వేధించున్నారు. అంతే ప్రభు నమ్మిన విషయం వారి బాగా దాన్ని మనం గమనించినప్పుడు అందుకే ప్రభు చెప్పాను, నమ్ముతున్నామనేది నమూన సమస్యలు సాధ్యమని మరి మనం చూసింది. ఎంతమంది ఎంత చెప్పినా కూడా ప్రభు నమ్మరు. ఆయన విశ్వాసం ఉంచారు, సందేహం ఉంటుంది. వాళ్ళ ద్వారా ఆ గుడ్డివారు వెంటనే చూపొచ్చు. ఇది ఎవరో చెప్పొద్దని ప్రభు కానీ మన దేశంతో ప్రచారం చేశారు. మనం విన్న వాటిని ప్రభు ఇతరులతో మనం పంచాలి. మనం విన్న సత్యాన్ని ఇతరులతో మన అనుభవాన్ని మన ద్వారా ఏ మేలు పొందామో అది ఇతరు చెప్పుకుంటే దేవుడు మహిమ, దేవుడు మహిమ. అందుకే దావీదు ఏమన్నా అంటే కీర్తన 55 ఆపత్కాలమందు నన్ను వచ్చి మొరపెట్టు, నేను విడిపించదు, నేను నన్ను మహిమచ్చును. మహిమచ్చు వస్తుంది ఆయనకు. మనం ఆయన గురించి సాక్షి చెప్పినప్పుడే మహిమ. ఆయన చేసిన మేలు మనం సాక్షి ఇచ్చినప్పుడే దేవుని మహిమ. ఇలా ఉదాహరణ చెప్తారు. యోగస్థం తెలియదు 43 నుంచి ఏం రాబడిందంటే రక్తస్రావం స్త్రీ 12 ఏళ్ళు 12 వస్తువులు పరిచయం ముట్టుకుంటే చాలా నమ్మింది. ముట్టుకున్నది నేను బాగా అయిపోయి రక్తస్రావం అయిపోయి నన్ను పుట్టింది ఎవరు అన్నారు. అందరూ మేము ఎరగమన్నారు. అది పేర్చన్నారు, ప్రభా ఇంతమంది ప్రజలు మీపై కిరిసిపై పొడుచున్నారు, ఎవరు పుట్టింది అంటున్నారే అన్నారు. అప్పుడు అందరికీ కొంచెం సందేహమైంది. ఇది విరివాడ అందరూ ముట్టుకుంటుంటే ఎవరు పుట్టింది అంటున్నారే అందరూ సందేహం కలిగించు. కానీ ఎవడో నిన్ను పుట్టినాడు, నరుడు ప్రభావం పోయినారు. ఎవడో అంటే అంతే పురుషుడు అంటాడు. అప్పుడు స్త్రీ ఏమనుకున్నామే నన్ను తండ్రి ఎవడో అన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. అందుకు ఏమనుకున్నదే నేను ఆయన మరుగు ఉండలేదు అని మనసు, నేను ఆయనకు మరుగు ఉండలేదు అని చెప్పి అందరూ సాక్షి ఇచ్చి వేరే ప్రజలతో వెళ్ళి ప్రభు నేనే పుట్టాను ప్రభు అని సాక్షి ఇచ్చి ప్రచారం. అప్పుడు దేవుడు మహిమ మన జీవితాల్లో దేవుడు మహిమపడతాడు. మన కలిగినంత మేలు ఆయన మన చేతి వేరే ఇతరులతో కొంచెం సాక్షి ఇచ్చినప్పుడు
దేవుడి మహిమ చూసారా. ఆపత్కాలం ముందు నన్ను వచ్చి మొరపెట్టి ఆయనే వాగ్దానం ఇస్తున్నారు. నేను విడిపించి ఆపత్ చెప్పినారు. ఉదయం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, మధ్యరాత్రి రావచ్చు ఆపరారు. ఆయన మొరపెట్టిన నేను బిడ్డలు ఇస్తాను. ఈ వ్యాధి బాగా చేసి ఈ కష్టాలు తీరుసు, అప్పు తీరుస్తాను చేయకుండా ఐశ్వర్యంతో విడిపోయిన ఆరోగ్యం ప్రధానం చూసినప్పుడు దేవుడితో ఐశ్వర్యంతో మన క్రీస్తు మహిమ మనం ప్రతి అవసరం తీర్చడం మాకు ధర్మిస్తాం. మన ప్రతి అవసరం తీర్చే దేవుడు ఏంటారు. అప్పుడు మనం దేవుడు సాక్ష్యం ఇచ్చిన దేవుడు మహిమ. ఆపదలు మనం పెట్టినప్పుడు ఆయన సహాయం చేసినప్పుడు సంగంలో సాక్షి చెప్ప అప్పుడు దేవుడు మహిమ. అట్లా చాలా మేలు పొందుతుంటారు. సాక్షి చెప్పడు మేలు పొందినప్పుడు ఆయన బట్టి సాక్షి ఇచ్చినప్పుడే దేవుడు మహిమ ఇంకా అతిగా నేను ఆశిస్తాను. అట్లా మనకు కలిగినటువంటి మనం చేసిన మేలు మనం ఉండి మేలు అనిపించేద్దాం. వాటి ఇద్దరితో చెప్పుకొని ఆయన మహిమగారు ఇచ్చి ఆయన ద్వారా దేవుడు ఆశీర్వాదాలు పొంది ఆ నిజంతో వారు శ్వాస అప్రతంటే సహాయం సిద్ధపడుతుంది. ఆమె అని చేస్తుంది. ప్రభాదాయమైన స్తోత్రం ఎంతో మాత్రం అద్భుతాశ్చర్య ఈ సత్యాన్ని వివరించే స్తోత్రం రాజా. మరి నమ్మినప్పుడు ఎంత అద్భుతాలు జరుగుతుంటాయి. మీరు నమ్మి మీరు చేసే మీరు సాక్షింపడం మాత్రం సహాయం చేయండి. వచ్చే ప్రతి ఒక్క దీవించు, ఇన్న ప్రతి ఒక్క ఆశని కుటుంబం దీవించండి. యేసు బ్రోదర్ వేడుకుంటున్నాం తండ్రి. ఆమె రమణేశ్వర కృపయో తండ్రి దేవుని యొక్క ప్రేమయో పరిశుద్ధాత్మ సహవాసము చేయడం మనందరి మన ప్రభోచ్చు పర్యంత సదాకాలం తోడైడ్డుడు కాక ఆమె.